ఎట్టయినా ఈ ఆనందం అయితే ఎక్కడ దొరకదండి. ఎందుకు అంటే ఆ చెట్లు మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి, ఆ ఫలాలు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. నిజంగా అందరం మొక్కలు పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, హ్యాపీగా ఉందాం. నమస్తే అండి. గులాబీలు కలర్స్ చూపిస్తాను రండి. ఎన్ని గులాబీ పూలు పూసినాయో మన దగ్గర చూద్దాం. చూస్తా మనం ములక్కాయలు హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇదిగోండి, కుండీ లోపల కుండీ పెడతాను కదా, ఎన్ని గులాబీ పూలు చూడండి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి, ఎంత హ్యాపీగా ఉందో. ఇదిగోండి చూడండి, ఇగో 3, 5, ఇక్కడ ఈ చెట్టులని 7 ఉన్నాయి. రండి ఇట్లాగే. ఇక్కడ కనపడలా నాకు ఇందాక. ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. ఇటు రండి, ఇట్లాగే వెళ్దాం. సీతాఫలాలు అయితే ఎన్నో ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మంచి కలర్ ఇది. ఇక్కడ ఎల్లో, పింకు. ఇదిగోండి జామ చెట్టులో ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. రండి ఇట్లాగే. ములక్కాయలు కోస్తానికి వచ్చాము. ములక్కాయలకి కొయ్యాలి. ఇక్కడికి వస్తే పొద్దున నేను పీచ్ కలర్ చూపించలేదు. రండి పీచ్ కలర్ చూద్దురు. కానీ వర్షాలు పడితే మొక్కలు ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఇదిగోండి, ఇది నాటు గులాబీ ఎంత బాగుందో, మంచి రెడ్, ఎంత అందంగా ఉందో చూడండి. ఇదిగోండి ఈ పీచ్ 4 పూసినాయి. నేను ఇది చూడలా. ఇట్లా కుండీ లోపల కుండీ పెడతాను. ఎంత హ్యాపీనో. ఫస్ట్ టైం ఇట్లా ములక్కాయలు. ఇక ఈ ములక్కాయలు మనం కాయలు కోసేసి ప్రూన్ చేసేయాలి చెట్టు. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, కోస్తున్నాను. ఎంత బాగుంటుందో ములక్కాయ. అసలు గులాబీ పూలు వాసన భలే ఉందండి. మాస్టర్ వాళ్ళకి, మా ఫ్రెండ్ జయాకి ములక్కాయలు అన్నట్టు. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా కోద్దాం ఒకసారి. ఈ పచ్చిమిరకాయలు చూడండి, ఏ కాయ ఉంది ఇంకా. ఇంత పెద్ద కాయ మర్చిపోయానే. నా హెల్ప్ చేస్తానికి మాస్టర్ వచ్చారు, వీడియో తీస్తామేమో అంకులు. ఇదిగోండి చేతికి అందినవన్నీ కోద్దాం ఫస్ట్. ఇదిగోండి అసలు పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి. కర్ర తెస్తానా అండి? ఏ కొమ్మ ఉంచితే లాగండి మాస్టర్. ఎట్టయినా ప్రూన్ చేసేయాలి. ఇదిగోండి కుండీలు వేయొద్దు, ఇయే. పోయింది మాస్టర్కి వస్తున్నారు. వీడియో దీన్ని మాస్టర్ కుండీ తీస్తానా అండి? సునంద్ గారు రండి, కొంచెం జయ్ గారు రండి ఇటు. మిమ్మల్ని ఏం చూపించను నేను, ఏం పర్వాలేదు మీరు. మాస్టర్ ఎట్టే నీ మండ కట్ చేసేస్తా, పట్టుకోండి. కట్టెట్టు తీస్తాం. మాకు ఇరిగినా ఏమవుదు. ఉండండి మాస్టర్, జాగ్రత్త కంట్లో. మాస్టర్ నిదానంగా పోయింది. అయ్యో పైన కూడా ఎరగొట్టేయాలి, రేపు కోసేస్తా. అది కూడా కోసేయండి మాస్టర్. జాగ్రత్త మాస్టర్.
ఉండండి, ఇంకా ఉన్నాయి. అటే ఒకటి పడింది, వదిలేసేయండి. అది ఎట్టయినా యుద్ధం చేసి ములక్కాయలు ఇక ఎన్ని కోస్తున్నామో చూద్దరు కానీ ఇవ్వండి. ఇప్పటికి ఇన్ని కోసం అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తా. మా మాస్టర్లు అందే ఇది అయ్యేదట్లేదు. మాస్టర్ ఇదిగోండి, మాస్టర్ ఇదిగోండి. ఇక్కడ ఒకటి పడింది అటే అటే పడింది. వద్దండి, అయింది. ఇటు కోస్తున్నాం మాస్టరు నేను. ఏం లేదట, ఇంకా అటు దూరం వెళ్ళండి. అక్కర్లేదు జయ గారు, వద్దొద్దు. ఇవన్నీ ఇరగొట్టి మండలే పట్టుకోండి సునంద్ గారు. ఏమండి మొలగ తోటలో ఎంత బాగా ఇరగాలి ఇరగాలి. మీకు మీకు మాస్టర్ ఇదిగో ఇటు 4 ట్రిమ్ చేయాలి. భలే టేస్ట్ ఉంటాయి మాస్టరు. అట్టాగా ఉండండి, అటు వెళ్తున్నా. మాస్టర్ లాగండి. ఏమండి చూసారా అండి, సునంద్ గారికి మీరు ఎత్తి మీద ఉంది ఇటు. ఏమండి యుద్ధం చేస్తేనే ములక్కాయలు వస్తాయి. ఇదిగోండి సునంద్ గారు, ఇటు యుద్ధం చేస్తేనే ములక్కాయలు వస్తాయండి. అయ్యో అయ్యో పోయింది, పర్వాలేదు. లాగండి లాగండి, మీరు లాగండి సునంద్ గారు. అదిగో అదిగోయింది సునంద్ గారు. సునంద్ గారు మీరు తప్పుకోండి, ఇటు రండి. ఈ మండ కూడా లాగేస్తాం ఇక్కడికి ఇరగ. అదిగోండి ఇంకోటి ఉంది, అదిగోండి ఆ నెత్తి మీద పోయింది మాస్టర్. ఇక్కడే ఇంకేమున్నాయి ఏమవుతుంది ఇది? చెట్టు మీద వంకాయ చెట్టు అవన్నీ మీరు లేండి. కుండీలు అయ్యి ఇంకో రోజు కొత్త అవి అమ్మాలకు కోసి పంపిస్తా. ఇటీయండి, బాగానే కోసాం. ఎక్కడ ఉన్నాయి ఇంకా? ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి మాస్టర్ అన్నట్టు, ఇంకా వస్తాయి. రాలియాలి ఎందుకు, ఇంకేం చేసుకుంటారు? ఇయ్యేనా మొత్తం? ఇంకున్నాయాడు ఇన్ని, అవి ముదిరిపోతాయి. ఇంకా అక్కడ ఏ ట్యాంక్ మీద ఉన్నాయి? ఆ టేపు ఉన్నాయి మాస్టర్. కట్టే సరదాగా ఇట్లా మా ఫ్రెండ్స్ వచ్చారని మీకు నేను ఎప్పుడు చూపించిన వీళ్ళకి కూడా ఇష్టం ఉండదండి. మీ వీడియోలో పడతాక మాస్టర్ ఒక్కళ్ళే వంకాయ, అది కాదు ములక్కాయలు పల్లెటూరులో కూడా ఇట్లా కోస్తారో కోయరో తెలియదు అసలు. ఒక్క ములక్కాయని వేస్ట్ చేయకుండా కోస్తాం, ఇస్తాం. ఇదిగోండి వంకాయలు కోస్తున్నా మాస్టర్ వాళ్ళకి, మా జయ గారికి. మా జయ గారు కనపడతల్లా, సునంద్ గారికి పట్టుకుంటానికి ఇస్తున్నా. సునంద్ గారు వస్తారులే, రండి సునంద్ గారు మీరు రండి. ఏమైంది? కొయ్యండి, అక్కడ పెట్టిరండి. తెల్ల వంకాయలేమో పచ్చడికి. ఇదిగోండి అసలు చూసారండి
అసలు ఈ నిజంగా చెబుతున్న వీటికి ఇచ్చే పోషకాలకి ఇవి మనకి ఎట్లా కాస్తున్నాయో. పద్మాంటి పోషకాలు అంటే నేను ఇచ్చే 3 ఇప్పుడు ఇస్తున్నానని చెప్పాను మీకు. చిలకడ దుంపల ద్రావణం ఈ వర్షాలకి ఇవ్వట్లే. అప్పుడు సునంద్ గారు రావాల్సిందే హెల్ప్ చేస్తానికి. ఎంత బాగుంటాయి అసలు ఈ వంకాయ. ఇవాళ తోటకూర వంకాయ వేసాను. ఈరోజు తోటకూర వంకాయ సునంద్ గారు అటుకొత్త. ద్రాక్ష బాగా అన్నీ బాగున్నాయండి. నల్ల వంకాయలు వస్తున్నాయి రండి. ఇదిగోండి బుట్టలు తేకుండా ఏం తేకుండా పైకి వచ్చాం. మొక్కలు చూస్తానికి వచ్చాం, పైకి చూపిస్తానికి. జయ గారికి కూడా మొక్కలంటే ఇష్టం కదా, మీకు తెలుసుగా. నా మొక్కలు చూపిస్తానికి వచ్చి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఫంక్షన్ ఉండటం హడావిడిలో ఉండటం వలన మేము ములక్కాయలు కొయ్యలే. ఇగోండి వంకాయలు. ఇది ఇత్తనానికి కొంచెం పసుపు రంగు వస్తుంది. ఇద్దరికి వస్తాయండి వంకాయలు. కోసామే గ్రీన్ లేదు కింద. అటు వెళ్తాను చూడండి, కనపడతలే ఆకుల్లో. సునంద్ గారు ఇగోండి ముళ్ళు ఉంది జాగ్రత్త. ఈ తెల్ల వంకాయలు పచ్చడికే. ఈ నల్లగా వచ్చేసి ఇదిగోండి ఇది కోస్తా. ఇదిగోండి పట్టుకోండి. అమ్మా మీకు కూడా చేతిలో మళ్ళీ రావాలి సునంద్ గారు. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. మిరియాలు బాగా వచ్చినాయి జయ గారు. అవి విత్తనాలు ముదిరిపోయినాయి. అవి అమ్మాయి మొత్తానికి వస్తారా ఇవి కొయ్యాలి. ఇవ్వండి కింద అక్కడ ఎక్కడ అమ్మా ఇవ్వండి. ఇవ్వండి ఎన్ని ములక్కాయలు అందరికీ ఇస్తానండి. వాళ్ళ నాకు ఫుల్ కడుపు నిండిపోయిందండి. ఎన్ని ములక్కాయలు లెక్కేస్తాను. కిందకి వెళ్దాం. ఇదిగోండి చెమేలి వంకాయలు ములక్కాయలు చూసారుగా. లెక్కేసేస్తాం ఉండండి గబగబా. 5 5 5 10 10 15 15 20 25 25 30 35 35 40 ఇంకా అక్కడ 2 ఉన్నాయి 45. ఒకే చెట్టుని కోసా ఇన్ని ములక్కాయలు 45 ములక్కాయలు. హ్యాపీ అండి. చూశారుగా ఎంత హడావిడి చేశానో ములక్కాయలు కోస్తానికి. నాకు ఈ ములగ చెట్టు మీ అంకుల్కి ఇష్టం, ఇట్లా కోసి మేము పంచి పెడతాం నాకు ఇష్టం. ఎంత హడావిడి చేసి మాస్టారు నేను ములక్కాయల్ని మండల్ని ఇరక్కొట్టేసి ఎట్టయినా చెట్టుని ప్రూన్ చేసేస్తా, హార్డ్ ప్రూన్. మళ్ళీ మనకి ఫిబ్రవరికి ఏంటి మాస్టారు, మా మాస్టర్ చూడండి ఏం చదువుతున్నారు. తినటం ఇష్టం, అంత టేస్ట్ ఉంటాయి నిజంగా ములక్కాయలు. నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తా, ఎవరెవరికి వెళ్తాయో తెలియదు ఈ కాయలు. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ములక్కాయలు ఎట్లా కోసామో కూడా కొంచెం రాయండి, ఎందుకంటే గోలగోలగా లాగేసాము. ఓకేనా అండి? ఉంటానండి, బాయ్ అండి.